వెళ్ళిపోయి వెంటనే ఏం చేశారంటే ఇలా కాదని చెప్పేసి వాటిలన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి లోపల పొట్టలో పెట్టి వాటిలన్నింటినీ అశ్విని దేవతలు ఆపరేషన్ చేశారన్నమాట. మొట్టమొదటి కుట్లు వేసేసారు మొత్తం అంతా. వేసిన తర్వాత అది ఆగట్లేదు. అందుకోసం వెంటనే పరమేశ్వరుడు తాలూకా మెడలో ఉన్నటువంటి వాసుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాసుకుతో పాసం బిగించారు. బిగించిన తర్వాత అలాగే నాగ యజ్ఞోపవీతాలు అటు నాగుల్ని యజ్ఞోపవీతాలుగా యజ్ఞోపవీతం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అందుకోసం ఆ నాగులు తీసుకొచ్చి యజ్ఞోపవీతాలుగా మార్చారు. కాబట్టి ఇలాగే కుండలాలు వగేరాలు పెట్టలన్నిటికీ కూడా వాటిలో నాగులతోటి కుండలాలు తయారు చేసి పెట్టారు. ఈ రకమైన విధ విధానాలు తయారైంది. దాని తర్వాత చూసి అంతా ప్రసన్నంగా అంతా తయారు చేశారు. అయిన తర్వాత ఈయన పాపం వస్తుంటే అమ్మవారు చూసి అవురా నా కొడుకు ఈ రకమైనటువంటి గతి కల్పించినటువంటి ఆ చంద్రుడికి ఎవరైతే చూస్తారో వాడిని కనుక చూసినట్లయితే నీలాపనిందలు వచ్చేస్తాయి. వాళ్ళు చేయకపోయినా సరే ఆ అపనిందలన్నీ వాళ్ళ నెత్తిమీ పడి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఈతిబాతలకు గురై సర్వనాశనం అయిపోతారని చెప్పి చెప్పించింది. అయితే మాతృమూర్తి కదా సహజంగా లక్షణం ఉంటుంది. అందుకోసం దాన్ని అనుసరించి అలా చెప్పించగానే వెంటనే ఆ చంద్రుడు లోకానికి ఉపకారం. ఇటు సూర్యుడు అటు చంద్రుడు. అటు సూర్యుడు లేకపోయినా మనకి ప్రమాదమే, అటు చంద్రుడు లేకపోయినా మనకి ప్రమాదమే. అందుకోసం ఈయనేమో పగటి కాలానికి రాజు అయితే ఆయనకి రేరాజు. వాడిద్దరూ కనుక లేకపోయినట్లయితే సర్వం నాశనం అయిపోతుంది. అందుకోసం చూశాడు నా వల్ల సృష్టి అంతా కూడా నాశనం కాకూడదు అని ఒకసారి ఆలోచించి కరుణా దృక్పథంతో ఆయన ఏం చేశాడంటే కలువలోకి దాంట్లోకి వెళ్ళిపోయి లోపల పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. ఎందుకంటే తన ముఖం ఎవరికీ చూపించడానికి వీల్లేక అటువంటి స్థితిని పొందిన వెంటనే చూసి ఏం చేయాలి, రేరాజు లేకపోతే సర్వనాశనం అయిపోతుంది, ఎలాగా ఏం చేయాలని చెప్పేసి ఇంద్రాది దేవతలందరూ కలిసి వెళ్ళి బ్రహ్మగారిని పెట్టుకున్నారు. బ్రహ్మగారు ఏం చేశారంటే వశిష్ఠాదులు మహర్షులందరినీ తీసుకుని వచ్చి ఏం చేయాలి, ఈ చంద్రుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి చూస్తే పాతాళంలో ఉన్నట్టుగా తెలిసి అక్కడికి వెళ్ళాడు. వీళ్ళంతా అక్కడికి వెళ్ళిన తర్వాత పాతాళంలో ఉండే చంద్రుడు వెంటనే చూసి వీళ్ళని తన ముఖాన్ని వీళ్ళకి చూపించలేక లోపల ఉండి నా ముఖం కనుక చూసినట్లే మీకు నీలాపనందరూ వస్తాయి, దయచేసి నా ముఖం చూడకండి, నేను లోపలే ఉన్నాను, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇలాగే ఉంటాను, సమాధి అయిపోతాను అన్నాడు. అలా కాదు, నువ్వు లేకపోతే లోకం చాలా ఇబ్బందుల పాలవుతుంది. అందుకోసం నువ్వు మహాగణపతిని సంప్రార్థన చేసినట్లయితే అప్పుడు నీకు ఈ రకమైనటువంటి నీలాపనందలన్నీ పోయి కావలసినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అవన్నీ ఆయన మనకి అనుగ్రహిస్తారు. ఆ పని చేయమని చెప్పేసి వశిష్ఠాదులు అక్కడ కూర్చోపెట్టి ఆయన మొహం చూడకుండా బురక కప్పి ఆయన చేత పూజ చేయించారు. పూజ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ఏం వర్గాలు కోరుకో చంద్ర, ఏం లేదు నా వల్ల లోకానికి ఉపకారమే జరగాలి కానీ ఈ రకమైన పరిస్థితి రాకూడదు కదా. అందుకోసం దాన్ని అనుసరించి నువ్వు నా మొహం అందరూ చూసేలాగా ఉండే పద్ధతులను అనుగ్రహించవలసిందంటే అప్పుడు చెప్పాడు. మహాగణపతి చెప్పినటువంటి విషయం ఏంటంటే అమ్మవారు ఇచ్చినటువంటి శాపం ఏదైతే ఉంటుందో అది అప్రతిహతం, దాన్ని పూర్తిగా నేను తీసేయలేను. అందువల్ల నీకు ఒక వరం ఇస్తాను. ఎట్లా అంటే ప్రతి మాసంలోనూ కూడా చవితి నాడు 2 చవితులు వస్తాయి. అంటే శుద్ధ చవితి తర్వాత కృష్ణ చవితి వస్తుంది. ఈ 2 చవితులను కూడా నీ మొహం ఎవరైనా కనుక చూసినట్లయితే వాళ్ళు నీలాపనందల పాలవుతారు. సరే, ఇది కొంతవరకు మేలుగానే ఉందని చెప్పేసి ఆయనకు అనిపించాడు. కానీ చవితి నాడు వచ్చేటటువంటి ఇంట్లోంచి బయటికి రాకుండా లేకపోతే ఏదో తలకాయ కప్పుకొని తప్పనిసరిగా వస్తే పైకి ఆకాశం చూడకుండా వీళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే స్థాయికి వచ్చారు. అలా అలవాటు పడిపోయారు. అలా అలవాటు పడిపోయిన తర్వాత కొంతకాలంలో కొన్ని యుగాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ద్వాపర యుగం ప్రవేశించిన తర్వాత ఆ ద్వాపర యుగం నుంచి అనేక రకాల కష్టాలు వగరాలన్నీ వచ్చేటువంటి మానవులందరూ కష్టపడుతున్న స్థితులన్నీ కూడా దాటి యుగాంతం దగ్గరికి వచ్చేసరికి ఈ మొత్తం భూమి భారంగా అతి భయంకరమైనటువంటి భారత్తో ఉందని చెప్పేసి అంటే మొత్తం సమస్త ప్రాణిరక్షకుడు సమస్త భువనాల్ని కూడా రక్షించేటటువంటి మహావిష్ణువు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఆ గోలోకవాసిన మహావిష్ణువు ప్రార్థన చేశారు. భూమండలం కూడా వెళ్ళింది, భూదేవి కూడా వెళ్ళి నాకు ఇలాంటి భారం పెరిగిపోయింది, దీన్ని భారం తగ్గించే మార్గం చూడమని. నువ్వేమీ కంగారు పడకు, సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేను అవతరిస్తాను, అక్కడికి కృష్ణుడిగా అవతరిస్తున్నాను, ఈ భూభారాన్ని తగ్గిస్తాను. అలాగే బలరాముడిగా ఆదిశేషుడు బలరాముడిగా వస్తాడు. అలాగే రుక్మిణిగానేమో మహాలక్ష్మి రుక్మిణిగా వస్తుంది. ఇలా వీళ్ళందరూ కూడా అవతారాలు వస్తారు. ఇంద్రాది దేవతలందరూ వస్తారు, సమస్త దేవతలు వస్తారు. భూభారం తగ్గుతుంది, కంగారు పడకు, ప్రశాంతంగా ఉండని చెప్పి ధైర్యం చెప్పి భూదేవిని పంపించారు.
మిగిలిన దేవతలందరూ కూడా సంతోషపడి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆది మహావిష్ణువు సాక్షాత్తు గోలోకవాసి అంటే ఆది మహావిష్ణువు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడు. అవతరించిన తర్వాత ఆయన గాథలు చెప్పుకోవడానికి సహస్ర ఫణిఫణామండితుడైనటువంటి ఆదిశేషుడికి ఉండేటువంటి 2000 నాలుగులు కూడా సరిపోవు. కాబట్టి అంత గొప్పగా ఆయన జీవన గమనం సాగింది. అయితే ఆయన కూడా ఒక సందర్భంలో ఏమైందంటే ఈయన అన్నీ నడుస్తున్నాయి, వ్యవహారాలన్నీ కూడా బాగా సక్రమంగా అన్నీ నడుస్తున్నాయి, అంత బాగుంది, రాక్షస సంహారం చేసేస్తున్నారు, భూమికి భారాన్ని తగ్గిస్తున్నారు. ఈ సందర్భంలో ఇలా ఉంటుండగా తర్వాత రుక్మిణీ కళ్యాణం అయిపోయింది. రుక్మిణీ కళ్యాణం అయిపోయిన తర్వాత వెంటనే ఇది ఒక సందర్భంలో ఈయన ఆవుల్ని ఆలమందల్ని కాచుకునేటటువంటి విధానం కదా ఆయనకి. ఎందుకని ఆలమందల్ని కాచుకుంటున్నాడు ఆయన? అందరికీ ఏమిటంటే ఆవులు కాచుకుంటున్నాడు, గేదెలు కాచుకుంటున్నాడు అంతవరకే తెలుస్తుంటుంది. కానీ ఉద్దేశం అది కాదు. ఒక గోవు తాలూకా శరీరం మొత్తం మీద 32 అంటే 32 ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని కాచుకునేటట్లయితే, వాటిని ఇక్కడ సంరక్షణ చేసినట్లయితే అంటే 33 కోట్ల దేవతలందరూ కూడా గోవు యొక్క శరీరంలో ఉంటారని సిద్ధాంతం మనకి సమస్త పురాణాలు, సమస్త వాంగ్మయం మనకి చెప్తోంది. కాబట్టి దాన్ని అనుసరించి ఆ రకమైన స్థితిలో ఇది సాగుతుండగా, అలాగే ఒక వేదాంగ విధుడైనటువంటి సమస్త విద్యాపారంగతుడైనటువంటి వాడి యొక్క శరీరంలో కూడా 33 కోట్ల దేవతలు ఉంటారని సిద్ధాంతం. అందుకోసమే గోవులని బ్రాహ్మణుల్ని అర్చన చేయమని సమస్తమైనటువంటి వాగ్మయం మనకు చెప్తోంది. అందుకోసమని వాళ్ళందరినీ పూజ చేయడం అంటే కష్టం. కాబట్టి గోవుని కనుక పూజ చేస్తే సమస్త దేవతల గణాలన్నీ కూడా సంతృప్తిని పొందుతాయనే ఉద్దేశం మీద గోసేవ చేయడం ప్రారంభించారు వారు, శ్రీకృష్ణ భగవానుల వారు. దాంట్లో ఉండే ఆంతర్యం అది. అలా చేసి ఆ రకమైనటువంటి విధానంలో ఒకసారి పాలు పితుకుతూ ఉండగా దాంట్లో భాద్రపద శుద్ధ చవితి నాడు అక్కడ పైన ఉండేటటువంటి చంద్రుని, ఆకాశంలో ఉండే చంద్రుడు ఈ పాలల్లో బింబంగా కనపడితే ఆ బింబాన్ని చూశారు. అక్కడి నుంచి మొదలై శ్రీకృష్ణ భగవానుల వారికి కూడా, భగవానుడు కూడా కష్టాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. ఆ మొదలైనటువంటి దాంట్లో ఏ రకంగా జరిగిందయ్యా అని చెప్పేసి అంటే మనం ఆలోచన చేసినట్లయితే అంత ముందు వరకు కూడా అంత బాగానే ఉండే పరిపాలనా యంత్రాంగం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. తర్వాత కంసాది దేవతలందరినీ, కంసాది రాక్షసులందరినీ, వీళ్ళందరూ దేవతలందరూ మహావిష్ణువు యొక్క సహాయంతో, మహావిష్ణువు యొక్క రూపంలో అది నిర్జించి సమస్త రాక్షసుల్ని, ఆ కంసుడు పంపించిన రాక్షసులందరినీ వరుసగా ఒకళ్ళని అందరూ చంపేశాడు. ముందు పోతనతో ప్రారంభించేశాడు. చేసి మొత్తం ఈ సమస్తమైనటువంటి రాక్షస గణాలను నిర్మూలన చేస్తూ వచ్చాడు. ఒక పక్కన ఆయన, ఒక పక్కన పాండవులు అటువంటి రాక్షసులను ఒక పక్కన వాడు చేస్తున్నారు. తర్వాత దేవతలందరూ కూడా ఆ రకంగా రూపాలను పొంది ఈ రకమైనటువంటి విధానం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఏమైందంటే ఒకనొక సందర్భంలో సత్రాజిత్ అనేటువంటి తనకి అంటే దాయాది అయినటువంటి వాళ్ళలో ఉండేటటువంటి ఒక ఆయన పరమేశ్వరుడి కోసం తపస్సు చేద్దామని చెప్పేసి అనుకుంటుండగా ఎవరో ఒక సంకల్పం చెప్పారు, పరమేశ్వరుడి కంటే కూడా నువ్వు సూర్యభగవానుడి కనుక చేసినట్లయితే, ఆయన్ని సంతృప్తి పరిచినట్లయితే నీ సమస్తమైనటువంటి కోరికలన్నీ ఈడేరుతాయని చెప్పారు. వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సత్రాజిత్తు ఏం చేశాడంటే ఒక నిర్జన ప్రదేశం, అటవీ ప్రాంతానికి వెళ్ళి తనకి కావలసిన విధానంలో చిన్న ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిదినం కూడా తను చేయవలసినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, కర్తవ్యం ఏదైతే ఉంటుందో, విద్యుక్తమైన కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా త్రిశ్రవణ స్నానం చేసి త్రికాలాల్లో సంధ్యావందనాది క్రియలు పూర్తి చేసుకుంటూ, అలాగే తను చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉందో మర్చిపోకుండా ఆ రకంగా చేస్తూ, పరిమితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, నియమబద్ధమైనటువంటి విధానంలో ఆ సూర్యభగవానుడిని అకుంఠితమైన దీక్షతోటి అర్చన చేశారు. ఆ చేసిన వెంటనే కొంతకాలానికి సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి, సత్రాజిత్తు నువ్వు చేసినటువంటి ఈ తపస్సుకు నేను మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నాకు ఐశ్వర్యం కావాలి, సమస్తం ఇవ్వగలిగినటువంటి విధి విధానాలు ఏవైతే అన్నీ కావాలి, కాబట్టి అవన్నీ కూడా బంగారం మీద నాకు కాంక్ష ఎక్కువ ఉంది, కాబట్టి నీ మెడలో ఉండేటటువంటి ఆ సమంతకమణి ఏదైతే ఉంటుందో ఆ సమంతకమణిని కనుక నాకు ఇచ్చినట్లయితే దాంతో నేను పరమేశ్వరుని సృష్టిలోనే నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవరు ఉండరు, కుబేరుని కూడా ధిక్కరించగలిగిన ఐశ్వర్యం నా దగ్గర ఉంటుంది, కాబట్టి నన్ను అలా అనుగ్రహించవలసిందే అని అడిగాడు.